అమ్మగరిట ఛానల్కి స్వాగతం. ఈరోజు కాబోలి శనగలు తాలింపు పెడుతున్నానండి. ఒక పావు కేజీ శనగలు, ఒక గ్లాసు శనగలు ఒక గిన్నెలో వేసి 4 సార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఆ శనగల్లో నానబెట్టేసి పక్కన పెట్టేసి మూతెట్టేస్తే పొద్దుటికి నానిపోయి ఉంటాయండి. అది ఇంచుమించు మీకు 8-10 గంటల్లో నానితే కానీ నానవయ్యి. మనం ఎన్ని శనగలు వేసామో దానికి రెట్టింపు అవుతాయి అన్నమాట. ఈ పొద్దున్న నానిపోయి ఉంటాయి కదండి, అదే వాటర్తో శనగలు ప్రెషర్ కుక్కర్లో వేసి 1 స్పూను రాళ్ళు ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని ఒక 4-5 విజిల్ రానివ్వాలి. రానిస్తాయి కానీ అవి ఉడకవండి, గట్టిగా ఉంటాయి శనగలు, అంత గమ్మున ఉడకవు. అందుకని 4-5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత జాలీలో వేసి వాటర్ అంతా వాడిపోయేదాకా పక్కన పెట్టి ఉంచేసుకుని ఆ వాటర్ అంతా వాడేదాకా ఇలాగ తాలింపు వేయించుకున్నాము. స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ పోసి దాంట్లో ఒక 1/2 టీ స్పూను మినపప్పు, ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి సగం ముక్కలు కింద వేసుకుని అది వేగుతూ ఉండగానే కాస్త కరివేపాకు వేగిపోయింది కదా, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అంతా వాడిపోయి ఉన్నాయి కదా శనగలు, ఆ శనగలు ఇందులో వేసేసుకోవాలి, మూకుట్లో వేసేసుకోవాలి. అవి శనగలు వేసిన తర్వాత అందులో ముందు ఉప్పు వేసాం కదండి, పెద్దగా ఎక్కువ పట్టదు. ఒక 1/2 టీ స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం అన్నీ వేసేసి శుభ్రం కలిసిలాగా కలుపుకుని మూత పెట్టేస్తే ఆ ఉప్పు కారం అంతా పీల్చుకుంటాయి, శుభ్రంగా ఎగుతాయి. అందులో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తే శుభ్రంగా ఎసరంతా లాగేలాగా శుభ్రంగా ఉడికిపోతాయి. అది అయిపోయిన తర్వాత పైన ఇష్టమైతే కనుక కొత్తిమీర చల్లుకోవచ్చు. ఈ శనగలంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు కూడా బాక్స్లో పెట్టేస్తే స్నాక్స్ కింద మధ్యాహ్నం తింటారు. తినదానికన్నా ఎక్కువ బలం ఇది. మధ్య మధ్యలో ఇలా చేసి పెట్టండి పిల్లలకి. సరే అండి, థ్యాంక్ యూ, బాయ్.